Hello children, today we have been learn about types of forests. So forests are కొన్ని types ఉన్నాయి అవి ఏంటనే చూద్దాం. First in India there are various kinds of forests like various types of forests అనేవి ఉన్నాయి ఇండియాలో. అవి ఏంటి evergreen, deciduous, mangrove, thorny and scrub forest and mountain forest. ఎన్ని ఉన్నాయి? Evergreen, deciduous, mangrove, thorny and scrub forest and mountain forest అనేవి ఉన్నాయి. So first we need to discuss about evergreen forest. The forests which remain green throughout the year are known as evergreen forest. The evergreen forest ఎలా ఉంటాయి? ఈ ఫారెస్ట్ అనేవి ఎప్పుడు ఇయర్ మొత్తంలో గ్రీన్ గానే ఉంటాయి. అందుకే మనం ఏమంటాము ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అని అంటాం. అంటే ఎండాకాలంలో ఎండిపోకుండా అలా ఏమీ లేకుండా ఎప్పుడు మనకి గ్రీన్ కలర్ లోనే కనిపిస్తాయి. సో అందుకని ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అని అంటాము. దీస్ ఆర్ డెన్స్ ఫారెస్ట్ అండ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఏరియాస్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ లైక్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఒడిషా ఆన్ ది స్లోప్స్ ఆఫ్ వెస్టర్న్ ఘట్స్ అండ్ ఆన్ ద హిల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. సో ఎక్కడ ఈ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ లో ఉంటాయి ఎక్కువగా అంటే రెయిన్ఫాల్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ లో ఉంటాయి. అవి ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో, ఒడిస్సాలో, ఇంకా స్లోప్స్ ఆఫ్ వెస్టర్న్ ఘట్స్ అండ్ ఆన్ ది హిల్స్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువగా ఈ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేవి ఉంటాయి. ద ట్రీస్ ఆఫ్ దిస్ ఫారెస్ట్ ఆర్ టాల్ అండ్ డు నాట్ షేడ్ లీవ్స్ ఎట్ ద సేమ్ టైమ్. ద ట్రీ ఎలా ఉంటాయి ట్రీస్? ఈ ఫారెస్ట్ లో ట్రీస్ చాలా పెద్దగా ఉంటాయి అండ్ లీవ్స్ అనేవి ఎప్పుడు షేడ్ అవ్వవు, ఎప్పుడు ఒకేటి కలర్ లో ఉంటాయి. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రీస్ విచ్ కెన్ బి ఫౌండ్ హియర్ ఎట్ మహోగనీ, రోజ్వుడ్ అండ్ ఎంబోనీ. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అంటే మనకి యూజ్ అయ్యే ట్రీస్ చాలా ఉన్నాయి. రోజ్ వుడ్స్ అంటే మనకి కొన్ని ట్రీస్ మెడిసిన్ లో యూజ్ చేస్తాము, కొన్ని ఏమో మన సమ్ ఫేషియల్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా ఇట్లా సమ్ ఇంపార్టెంట్ ట్రీస్ అనేవి ఇక్కడ ఉంటాయి. అవేంటి? మహోగనీ, రోజ్వుడ్ అండ్ ఎంబోనీ అనే ట్రీస్ ఇక్కడ మనకి దొరుకుతాయి. నెక్స్ట్ డెసిడియస్ ఫారెస్ట్. Deciduous forests are also called as monsoon forest. Deciduous forest ఏమంటారు? ఇంకా మాన్సూన్ ఫారెస్ట్ అని కూడా అంటారు. The trees of this forest shed their leaves annually during autumn season. So this ఈ ట్రీస్ ఫారెస్ట్ లో ఈ ట్రీస్ ఏమవుతాయి? ఇప్పుడు లీవ్స్ అనేవి షేడ్ అవుతాయి. లీవ్స్ అనేవి ఎప్పుడు షేడ్ అవుతాయి? ఆటమ్ సీజన్ అంటే మాన్సూన్ లో దాని లీవ్స్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి. బ్యాంబో, శాండల్వుడ్, టేక్, సేసమ్, సాల్, మహు, సీముల్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డెసిడియస్ ట్రీస్. ఈ డెసిడియస్ ఎగ్జాంపుల్ అంటే ఈ బ్యాంబో ట్రీ, శాండల్వుడ్, టేక్, షేసమ్, సాల్, మహు, సేముల్ ట్రీస్ అనేది ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెసిడియస్ ట్రీస్. అంటే ఈ ట్రీస్ ఆటమ్ సీజన్ లో ఏమవుతుంది? కలర్ లీవ్స్ ఆఫ్ కలర్ అనేది షేడ్ అవుతుంది. దే ఆర్ ఫౌండ్ ఇన్ ద వెటర్ పార్ట్స్ ఆఫ్ ది డెక్కన్ ప్లేటూ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిస్సా. ఒడిస్సాలో వెటర్ పార్ట్స్ లో ఎక్కడ దొరుకుతుంది? డెక్కన్ ప్లేటూలో దొరుకుతుంది. సో ఎక్కడ దొరుకుతాయి మనకి? వెస్టర్న్ వెటర్ పార్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లేటూలో స్టేట్ ఆఫ్ ఒడిస్సాలో ఇవి దొరుకుతాయి. ఒడిస్సా, బీహార్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ద హిమాలయస్. ఎక్కడెక్కడ దొరుకుతాయి? ఒడిస్సా, బీహార్ మన తెలంగాణలో, ఇంకా ఆంధ్రప్రదేశ్ లో, ఇంకా హిమాలయాస్ లో కూడా ఈ ట్రీస్ అనేవి మనకి దొరుకుతాయి. నెక్స్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఆల్సో కాల్డ్ as టైడల్ ఫారెస్ట్. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఏమంటారు? టైడల్ ఫారెస్ట్ అని కూడా అంటారు. బికాస్ ది ఫారెస్ట్ ఆర్ డెన్స్ అండ్ ద వుడ్ ఈస్ హార్డ్. ది ఫారెస్ట్ ఎలా ఉంటాయి? డెన్స్ గా ఉంటాయి, వుడ్ కూడా చాలా హార్డ్ గా ఉంటుంది. డెన్స్ మీన్స్, సో డెన్స్ అంటే ఏంటి? ఫారెస్ట్ అనేది ఇక్కడ చాలా దట్టమైన అడవులు ఉంటాయి. మ్యాంగ్రోవ్ గ్రూవ్స్ అంటే ఏంటి? దట్టమైన అడవులు ఉంటాయి. ఇంకా వుడ్ అనేది చాలా దాన్ని కట్ అనేది ఎలా చాలా హార్డ్ గా ఉంటుంది. దీస్ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద డెల్టాస్ ఆఫ్ ద మేజర్ రివర్స్. ఎక్కడ ఉంటాయి ఈ ఫారెస్ట్ అని? రివర్స్ పక్కల ఎక్కువ రివర్స్ పక్కల ఉంటాయి. అంటే నదుల పక్కల ఎక్కువగా ఉంటాయి. దీనికి ఆనుకొని నదుల పక్కల, దీనికి ఆనుకొని ఫారెస్ట్ అనేది ఉంటుంది. సుందరి ట్రీస్ ఆర్ వెల్ నోన్ ట్రీస్ విచ్ ఆర్ గ్రోన్ ఇన్ ద సుందర్ బాన్స్. ఇక్కడ సుందరి ట్రీస్ అనేవి ఇక్కడ దొరుకుతాయి ఎక్కువగా. ఇక్కడ సుందర్ బాన్స్ లో ఎక్కువగా ఇవి దొరుకుతాయి. దిస్ అబౌట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇక్కడ పిక్చర్ చూడండి, కింద వాటర్ ఉన్నాయి, మనకి పైన పక్కనేంటి దట్టంగా ఉండే చెట్లు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. నెక్స్ట్ థ్రోనీ అండ్ scrub forest. Thorny and scrub forest are found mostly in dry areas of Tamil Nadu, Karnataka, Telangana, Andhra Pradesh, Maharashtra, Madhya Pradesh and Uttar Pradesh and in the desert areas of Rajasthan. ఎక్కడెక్కడ ఉంటాయి ఈ ఫారెస్ట్లు అనేది మనకి ఎక్కువగా? తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఇన్ ద డిజర్ట్ ఏరియాస్ ఆఫ్, డిజర్ట్ ఏరియా అంటే రాజస్థాన్ లో డిజర్ట్ ఏరియానే కదా. డిజర్ట్ ఏరియాలో ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్ లో ఈ ఫారెస్ట్లు అనేవి ఉంటాయి.
Trees are very few and you can mostly find bushes here. Some of the trees found here are data palms, kicker and bubble. ఎక్కడ ఎక్కడ ఇవన్నీ నార్మల్గా ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎక్కడ బషెస్ ఎక్కడంటే ట్రీస్ యొక్క బషెస్, ఇంకా సమ్ ట్రీస్ ఫౌండ్ హియర్ అండ్ డాటా పమ్ ట్రీస్, కేకర్ అండ్ బబుల్ ట్రీస్ ఎక్కువగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఈ డిజర్ట్స్లో. These trees can survive without water for long period of time and they have long roots, small leaves, thick barks and sharp thorns. సో ఇక్కడ ఈ ట్రీస్ అనేది ఎక్కడ సర్వైవ్ అవుతాయి, వాటర్ లేకపోయినా చాలా చాలా టైం వరకు బ్రతికే ఉంటాయి. అట్ ద సేమ్ టైం దీనికి ఏముంటాయి, లాంగ్ రూట్స్ ఉంటాయి, చిన్న స్మాల్ లీవ్స్ కూడా ఉంటాయి, అండ్ ఏంటంటే థిక్ బాక్స్ అండ్ షార్ప్ థ్రోన్స్ ఉంటాయి ఈ ట్రీస్కి. Next, mountain forest. Mountain forests are found in some parts of Nilagiri and in the Himalaya region. Mountain forest ఎక్కడ ఉంటాయి, Nilagiri and Himalaya regions లో ఉంటాయి. So you can find on vegetation in the snow covered Himalayas region. ఇక్కడ ఏమంటారు, స్నోతో కప్పబడి ఉంటుంది హిమాలయ రీజియన్ అంతా. సో ఏముంటుంది ఇక్కడ వెజిటేషన్తో నో వెజిటేషన్ అంటే ఇక్కడ ఏముంటుంది, మనం ఏం పండించలేము ఇక్కడ ఓన్లీ, ఎందుకంటే స్నోతో కప్పబడి ఉంటుంది హిమాలయ రీజియన్ అంతా. సో అందుకే ఇక్కడ మనం ఏం పండించలేము. బట్ యూ కెన్ ఫైండ్ ఏ ఫ్యూ స్మాల్ shrubs between the snow line and about 3000 meters above the sea level. ఇక్కడ ఏం చేయాలి, కొన్ని ప్లేసెస్లో ఉంది షబ్స్, అంటే షబ్స్ని చూసుకుని స్లో లైన్ ఎక్కడ ఉంటుంది, అప్పుడు 3000 meters వరకు స్నో లైన్ ఉంటుంది సీ లెవెల్కి. సో బిలో దిస్ యూ కెన్ సీ ద కన్ఫ్యూరస్ ఫారెస్ట్. మన ఇక్కడ ఈ స్నో లైన్ కింద మనకి ఏం చూడగలుగుతాము, కన్ఫ్యూరస్ ఫారెస్ట్ ని చూడగలుగుతాము. దీస్ ఫారెస్ట్ హ్యావ్ ట్రీస్ విచ్ ఆర్ టాల్ అండ్ కోన్ షేప్డ్ అండ్ ద లీవ్స్ ఆర్ నీడిల్ షేప్డ్. ఇక్కడ ఇది ఫారెస్ట్ లో ఉండే ట్రీస్ ఎలా ఉంటాయి, కోన్ షేప్ లో ఉంటాయి. కోన్ ఎలా ఉంటుంది, మనకి నార్మల్గా ఐస్ క్రీమ్ కోన్స్ చూస్తుంటారు కదా, ఆ షేప్ లో ఉంటాయి. అండ్ లీవ్స్ ఎలా ఉంటాయి, నీడిల్ షేప్ లో లీవ్స్ అనేవి ఉంటాయి. దిస్ ఇస్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్. సో టుమారో వి డిస్కస్ అబౌట్ other topic, conservation of forest. So now do your homework, children. So evergreen forest and deciduous forest, write 2 times on your homework book. Thank you, children.